హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ముందు వచ్చేసరికి తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్ పెట్టాను 10th క్లాస్కి సంబంధించి. ఇప్పుడు వచ్చేసి హిందీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఈ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం మీకు ఈ క్వశ్చన్స్ వస్తాయి, మీరు మాత్రం ఏమీ వరి అవ్వద్దు. ఫస్ట్ ఈ పద్యాలు, పారాగ్రాఫ్స్ ఇవి వదిలేయండి. అవి సొంతంగా ఇవ్వచ్చు, టెక్స్ట్ బుక్లోంచి ఇవ్వచ్చు. అక్కడ ఆన్సర్లు ఉంటాయి మ్యాక్సిమం. అవి అంత కష్టమేం కాదు అవి. ఇప్పుడు ఇవి చూడండి. ఫస్ట్ మీకు కవి పరిచయాలు, లేఖక పరిచయాలు. అంటే లేఖక పరిచయం అంటే వాడు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, కింద అదే పారాగ్రాఫ్ మళ్ళీ ఇచ్చి డాష్లు పెడతాడు. అక్కడ పై పారాగ్రాఫ్లో చూసి మీరు కింద ఫిల్ చేయాలి. అది చాలా ఈజీ. మీరు అది చదవని అవసరం కూడా లేదు. పైన పారాగ్రాఫ్లోనే ఉంటాయి ఆన్సర్స్. మీరు అక్కడ ముందు లైన్ లాస్ట్ లైన్ చూసుకుంటే తెలిసిపోద్ది. నెక్స్ట్ కవి పరిచయం. ఇది 5 మార్క్స్కి ఉంటుంది. మీకు 5 మార్క్స్కి ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఈ చదివితే చాలు. ఫస్ట్ సుమిత్రానందన్ పంత్ బర్స్తే బాదల్ కవి, ఆర్పి నిశాంక్ హమ్ భారతవాసి కవి. వీళ్ళిద్దరి గురించి చదివితే మ్యాక్సిమం ఖచ్చితంగా ఒకటి వచ్చేస్తుంది. ఒకటి మాత్రం పక్కా వస్తుంది. ఎందుకంటున్నానంటే ఈ ప్రియస్ యవన్నకు కూడా వీళ్ళిద్దరు వచ్చారు. అలాగే మీకు ముందు గమనిస్తే లాస్ట్ ప్రీవియస్ పేపర్ కాకుండా అంతకుముందు ఈ సిలబస్ ఉన్నప్పుడు సుమిత్రానందన్ వచ్చేది అనమాట. అందుకని ఈ రెండు రాకపోయినా ఈ బిహారీ కానీ రహీం కానీ ఖచ్చితంగా మీకు వస్తాయి. వీళ్ళిద్దరూ నీతి దోహేలో ఉన్న కవులు. వీళ్ళిద్దరి నుంచి ఖచ్చితంగా ఒకటి వస్తుంది. సుమిత్రానందన్ పంత్, ఆర్పి నిశాంక్ వీళ్ళిద్దరి నుంచి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి వీళ్ళిద్దరు అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి సుమిత్రానందన్ పంత్, ఆర్పి నిశాంక్. వీళ్ళు బాగా చదువుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ సారాంశాలు అనమాట. పోయిటరీ నుంచి మీకు 2 సారాంశాలు వస్తాయి, ప్రోజ్ నుంచి 2 సారాంశాలు వస్తాయి. పోయిటరీ అంటే పద్య భాగం, ప్రోజ్ అంటే గద్య భాగం అనమాట. పోయిటరీ నుంచి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ బర్స్తే బాదల్. మీరు బర్స్తే బాదల్ చదువుకోండి, ఖచ్చితంగా వస్తుంది. అలా భక్తి పద్. ఈ 2 మీరు చదువుకుంటే ఖచ్చితంగా ఈ 2 పైన బర్స్తే బాదలు, కింద భక్తి పద్ కనిపించడం మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 2 మ్యాక్సిమం ఇంపార్టెంట్. ఇంకోటి ఉంది కనక అధికారి. అది అంత ఇంపార్టెంట్ కాదు. మీకు వస్తే ఈ 2 చాయిస్ సహా వచ్చేస్తే, లేకపోతే ఇదైనా రావచ్చు, ఇదైనా రావచ్చు. కనక అధికారి మీకు టైం ఉంటే అది కూడా చదువుకోండి. నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి వీటి రెండింటికే, బర్స్తే బాదల్, భక్తి పద్. అలా సెకండ్ గద్య భాగం నుంచి లెసన్ ఈద్గాహ్, లోకగీత్. ఈ 2 మీరు చదువుకున్నారంటే కనుక మీకు ఖచ్చితంగా చాయిస్తో సహా 2 రావచ్చు. ఒకవేళ మరి మీకు ఎంత కష్టంగా ఇచ్చిన పేపర్ ఒకటైనా ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం కన్ఫామ్. అలాగే నిబంధ్ 10 మార్క్స్కి ఉంటుంది మనకి. ఈ 2 8 మార్క్స్. నిబంధ్ 10 మార్క్స్కి అయితే ఉంటుంది. మీకు దాంట్లో 4 నిబంధనలు ఇస్తారు. దాంట్లో మీరు 1 మాత్రమే రాయాలి. దాని గురించి ఒక 10 వాక్యాలు రాస్తే మ్యాక్సిమం 10 మార్క్స్ పడిపోతాయి ఖచ్చితంగా. నేను ఇక్కడ ఒక 5 నిబంధనలు ఇచ్చాను. ఈ 5లో మీకు 2-3 ఖచ్చితంగా వచ్చేస్తాయి ఎగ్జామినేషన్లో. చూసుకోండి. ఇవి వచ్చేసి ఫస్ట్ నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి దూరదర్శన్ అంటే టీవీ అనమాట. తెలుగు మీనింగ్ టీవీ. అలా పర్యావరణ్ ఔర్ ప్రదూషణ్, తర్వాత ఆదర్శ్ విద్యార్థి. మీరు ఈ 3 ఖచ్చితంగా చదువుకుంటే 2 ఖచ్చితంగా వస్తాయి. నాది బాధ్యత. 2 రాపోయినా ఖచ్చితంగా 1 వస్తుంది. మీరు ఖచ్చితంగా చదువుకొని 1 మాత్రం పక్కా. కానీ మేము అది కూడా 3 చదవలేమంటే దూరదర్శన్, పర్యావరణ ప్రదర్శన చదువుకోండి, ఖచ్చితంగా 1 వస్తుంది. అది మాత్రం పక్కా. మీరు బాగా చదివే వాళ్ళు చాయిస్తో సహా కావాలంటే దూరదర్శన్, పర్యావరణ ప్రదూషణ్, ఆదర్శ్ విద్యార్థి, కంప్యూటర్, స్వచ్ఛ భారత్ ఈ 5 చదువుకోండి. ఖచ్చితంగా మీకు 4 వీటిలోంచి వచ్చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెటర్ రైటింగ్, అదే పత్రలేఖనం. చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చుట్టిపత్రం మ్యాక్సిమం రాకపోవచ్చు. ఎందుకంటే చుట్టిపత్రం అనేది మీకు 8th క్లాస్ నుంచి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఉంటుంది. 10th వాళ్ళకి మ్యాక్సిమం ఇది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంత ఈజీగా ఉండేది మీకు ఎగ్జామ్స్లో ఇవ్వరు. ఒకవేళ అదృష్టం కొద్ది వస్తే మీ అదృష్టం. నెక్స్ట్ పుస్తకాలు అమ్మేవాడికి ఒక లెటర్ రాయాలి. అవి మీకు లెటర్స్ ఉంటాయి, గూగుల్ చేయండి. లేకపోతే మీ సార్స్ మేడమ్స్ ఇచ్చినవి ఉంటాయి కదా, అవి చదువుకోండి. నెక్స్ట్ మీ నాన్నగారిని పర్మిషన్ అడుగుతూ కానీ, డబ్బులు అడుగుతూ కానీ మీరు లెటర్ రాయాలి. అక్కడ ఇస్తాడు మీ మేడం మీకు ఒకవేళ హిందీ రాకపోతే మీ మేడం చేత
ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. వీటిలో మీకు ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఇది మాత్రం పక్కా. వెరీ వెరీ ఇంపార్టెంట్. పుస్తకాలు అమ్మేవాడికి లేఖ రాయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్లో పడచ్చు ఇది, అందుకని చెప్తున్నాను. ఇవి బాగా ప్రిపేర్ అవుతే మీరు ఈ ఎగ్జామ్ బాగా రాయచ్చు. అలా ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంగ్లీష్కి ఇంపార్టెంట్ అంటే ఏమీ ఉండవు. నేను నెక్స్ట్ మ్యాథ్స్ పెడతాను అనమాట. అవి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. దాన్ని సెర్చ్ చేస్తాను. అన్ని ప్రీవియస్ పేపర్లు తీసుకుని ఇవన్నీ చేసి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెడతాను. మ్యాథ్స్ అయితే కొంచెం టైం అయితే పడుతుంది. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో సెట్ చేసి పెట్టుకోండి.